పాత బస్తీ ప్రముఖ చారిత్రక కట్టడాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతాలకు నిలయం. ఏళ్ల తరబడి ఇక్కడ నివసిస్తున్న ప్రజలకు నగరంలో ఎన్నో ఇష్టమైన ప్రదేశాలు ఉన్నాయి. వాటితో ముడివేసుకున్న ఎన్నో తీపి గుర్తులు కూడా ఉన్నాయి. అలాంటి జ్ఞాపకాలను చేర్పేస్తూ ఏవైనా అనుకోని ఘటనలు ఎదురైనప్పుడు తట్టుకోవడం కాస్త కష్టమే. ఇదంతా ఎందుకు ఇప్పుడు చెప్పుకుంటున్నామంటే, నగరంలో చాలా ప్రాంతాల్లాగే మున్షీ నాన్ అవుట్లెట్ ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు అలాంటి నగర వారసత్వానికి పెద్ద దెబ్బ తగలనుంది. నూట 73 ఏళ్ల నాటి చరిత్ర కలిగి ఉన్న మున్షీ నాన్ అవుట్లెట్ హైదరాబాద్ సిటీలో చాలా ఫేమస్. ఇది పాత బస్తీలోని పురాణి హవేలీలో ఉంది. కానీ రానున్న రోజుల్లో ఈ ప్రాంతంలోకి మెట్రో రైలు రానుంది. దీంతో మెట్రో విస్తరణలో భాగంగా చారిత్రాత్మకమైన నాన్ అవుట్లెట్ తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ అవుట్లెట్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సాంప్రదాయ పద్ధతిలో తందూరిపై చేసిన రొట్టెలను ఇక్కడ విక్రయిస్తున్నారు. ఇవి స్థానికంగా చాలా మందికి ఇష్టమైనవి. ఇక్కడ తయారయ్యే రొట్టెలను తినడానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఎగబడి మరీ కొంటుంటారు. ఈ క్రమంలో త్వరలో ఈ ప్రాంతంలో అవుట్లెట్ తొలగించడమనే విషయం చాలా మందికి ఇప్పుడు మింగుడు పడటం లేదు. రోడ్డు విస్తరణ కోసం మున్షీ నాన్ అవుట్లెట్ కూల్చివేయడానికి ప్రభుత్వం ఎంపిక చేసింది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన పనులు కూడా మొదలయ్యాయి. ఇలాంటి తరుణంలో కొంతమంది స్థానికులు ఇక్కడ మెట్రోని వ్యతిరేకిస్తున్నారు. దుకాణాన్ని కూల్చివేయాలనుకునే ప్రభుత్వం నిర్ణయం పట్ల చాలా మంది కూడా సుముఖంగా లేరు. ఓల్డ్ సిటీకి చెందిన కొందరు స్థానిక ప్రజలు, ప్రధానంగా దారుల్ ఫిషాబ్ మైదానం సమీపంలోని నివాసితులు కూడా ఓల్డ్ సిటీ హైదరాబాద్ మెట్రో రైల్ లైన్ విస్తరణను వ్యతిరేకిస్తూ ఉన్నారు. ప్రత్యామ్నాయ స్థలం కోసం చూస్తున్నామని, తొందరలోనే దుకాణాన్ని వేరే చోటికి మార్చే అవకాశం ఉందంటూ ఆ వాళ్ళు యజమాని కూడా అబ్దుల్ హమీద్ అంటున్నారు. నుంచి ఉన్నాయి ఈ దుకాణం ఇప్పుడు వెళ్ళిపోయినా అనుకో చాలా కష్టమైతే అందరి ఏరియాకి రోటీ దొరకాలంటే. చాలా మస్తు రోటీ ఉంటాయి ఈడ. ఎప్పటి నుంచి వాని పాత దాదా నాయన వాని కొడుకుడు ఇద్దరు నలుగురు ఉన్నాడు. అందరు బతికి దుకాణంలో మస్తు బతుకున్నాడు సార్. ఇప్పుడు ప్రాబ్లం అవుతున్నాయి. ఈ దుకాణం ఎట్లా మనం తీసేస్తే మీకు అందరు బస్సు వాళ్ళకి ప్రాబ్లం అవుతారు సార్. అందరు బయట వాళ్ళ నుంచి కూడా వచ్చి ఇలా తీసుకోపోతాడు. हमारी मुंशी नान जो है 174 ईयर ओल्ड फोर्थ निज़ाम के ज़माने से है ये, और इसी मुकाम पे है। ये पुरानी वाली तरह से पहले दो थे, जब मल गया अब एक है, वो रेल मंडी में चले गए। अभी मेट्रो ट्रेन इधर से जा रही, मेट्रो में जो है हमारी पूरी दुकान चले जा रही, शाहपुरी बशरी ने कुछ भी नहीं बशरी में इसमें। और जो है मुआवजा बहुत कम दे रहे, अमाउंट जो दे रहे हैं मेट्रो वाले गवर्नमेंट दे रही, बहुत कम दे रही मुआवजा। ज़्यादा देने का आस्ते करे थे लेकिन नहीं हुआ। दूसरी तरफ जहाँ पर दिए बहुत ज़्यादा थी, यहाँ कम है हमारे एरिया में। अभी बस से चलते ना कैसा है आपको? नहीं, यहाँ तो अब हमारे को तो कुछ बशरी नहीं पूरी हो गई, पूरी शॉप चले जा रही, कुछ बशरी नहीं है। अब आइंदा देखेंगे कहीं भी मिली तो दूसरी तरफ। इस एरिया में तो नहीं है कहीं भी। हमारा डिमांड यही है कि ज़्यादा देने का था, मगर गवर्नमेंट नहीं दी। गवर्नमेंट चाहिए था ज़्यादा देने का था। పాత బస్తీ మెట్రో మార్గంలో నగరంలోని ప్రసిద్ధి చెందిన ఎన్నో చారిత్రక స్మారకాలు, పేరున్న కట్టడాలు కూడా చాలానే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ ప్రాంతంలో ఉన్న మున్షీ నాన్ కూడా రోడ్డు విస్తరణ కోసం కూల్చివేయనున్నారు.